నమస్తే. నేను మురళీధర్. కార్తీక మాసం అంటే వనభోజనాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈ కార్తీక మాసంలోని చాలామంది వనభోజనాల కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. వనభోజనాల కార్యక్రమంలోని తన తోటి స్నేహితులతోటి సరదాగా ఎంజాయ్ చేసి, గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకొని సరదాగా ఎంజాయ్ చేసే కార్యక్రమాన్ని ఈ వనభోజనాల కార్యక్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సొస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న వనభోజనాలు చూస్తుంటే, వనభోజనాల కార్యక్రమం జరగట్లేదు. కుల భోజనాల కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ తోటలోకెళ్ళి చూసినా ఆ కులం బోర్డు కనపడుతుంది. ఆ కులం సంబంధించిన వాళ్ళ వనభోజనాల కార్యక్రమం అని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన సంస్కృతి. ఈ రకంగా సమాజంలోను కులాల వారీగా, మతాల వారీగా విడిపోవడం ఎంతవరకు సమంజసమో ఎవ్వరు గ్రహించట్లేదు. మేధావులు కూడా పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద విద్యావేత్తలు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఇలా చేస్తున్నారు. కులాలకు సంబంధించిన భోజనాలు కార్తీక మాసంలో పెట్టుకోవడం ఈ రకంగా కాదు. మొత్తం అందరూ పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చిన నేతలు కూడా లేకుండా పోయారు. ఇదివరైతే నేను నాకు జరిగిన గతంలో జరిగిన సంఘటనలు కూడా చెప్తాను. మేము చిన్నప్పుడు భీమవరంలో నివాసం ఉండేవాళ్ళం. నివాసం ఉన్నప్పుడు అక్కడ వనభోజనాల కార్యక్రమం అంటే ఎంతో సరదాగా ఉండేది. ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల చదువుకున్న ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ వీధిలో ఉన్న 10-15 కుటుంబాలు కలిసి అందరం తలా కొద్దిగా వేసుకొని ఆ డబ్బుతోటేమో పిండి వంటలు కానీ లేకపోతే ఆహార పదార్థాలు కానీ తయారు చేసుకొని అవి మోసుకొని తోటలోకెళ్ళి భోంచేసేవాళ్ళం. అది ఆ సంస్కృతి గాని, ఆనందం గాని ఇప్పుడైతే ఎక్కడా లేదసల. ఎక్కడ కనుచూపు మేరలో కనలేదు. ఈ వనభోజనాల్లో కూడా తమ డాబు, తమ దర్బాన్ని చూపించడానికే చూపిస్తున్నారు తప్పితే గత సంస్కృతి పూర్తి స్థాయిలో విడిపోయింది. వనభోజనాల పేరుతో కుల భోజనాలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేధావులు మాత్రం గుర్తించాలి. ప్రతి ఎళ్ళామంటే ఆ తోటలోకెళ్తే ఈ కులానికి సంబంధించిన వనభోజనాలు, ఇంకొక దాంట్లోకెళ్తే ఈ కులానికి సంబంధించిన వనభోజనాలు అంటున్నారే తప్పితే వనభోజనాలు ఈ మా శనివారపేటకు సంబంధించిన వాడిదో, లేకపోతే అమీనాపేటో, లేకపోతే దుగ్గిరాలో, లేకపోతే తూర్పు వీధో, లేకపోతే బావిశెట్టివారిపేట ఆ రకంగా సంబంధించిన ఎక్కడా కనపడడం అయితే ఎక్కడా లేదు. ఇది మాత్రం చాలా దారుణమైన సంస్కృతి. ఈ ఈ సంస్కృతిని మనం విడనాడితేనే గానీ మంచి జరుగుతుంది. విడనాడాలి. ఈ సంస్కృతిని విడనాడవలసిన బాధ్యత అయితే అందరిపైన ఉంది. వనభోజనాలంటే కుల భోజనాల కింద మార్చకండి. వనభోజనాలంటే మొత్తం అందరూ అన్ని కమ్యూనిటీలు కలాలి. అందరూ కలిస్తేనే సమాజం. అందరూ కలిసి ఉంటేనే దేశం. రాజకీయ నాయకులు కూడాను వాళ్ళ కులాలు పెట్టిన భోజనాలకెళ్ళి హాజరవుతారు. అంటే కనుమవులు పిలిచిన దానికి కూడా హాజరవుతారు గానీ, వాళ్ళ కులానికి వెళ్ళిన దాంట్లోనైతే చాలా ఆనందంగా మొఖం చాలా పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటది. వేరే వాళ్ళ కులాలు పెట్టిందైతే ఏదో తూతు మంత్రం వచ్చామన్న పేరుగా ఉండే పరిస్థితి అయితే రాజకీయ నాయకుల ప్రవర్తన ఉంటుంది. ఈ రకమైన పద్ధతి మార్చుకుంటే మంచిది. కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి సరదాగా ఇది చెప్పుకుంటే బాగుంటుంది. ఈ కుల భోజనాలు కనీసం కులం అంతా కలిపి భోజనాలు పెట్టుకుంటే పర్లేదు. ఆ బ్యానర్లు పెట్టుకొని ప్రజల్లోని విద్వేషాలు కలిగించొద్దని చెప్పేసి మనవి చేస్తున్నాం.